పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి కావచ్చు కేసీఆర్ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు. అసలు తెలంగాణ ఉద్యమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఉన్నాడా? 100% తమ్ముడు. తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ అనేది చరిత్ర మనం చెప్పుకోవాలి. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ ఎక్కడుంది? ఒక మాట చెప్పండి. ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ గారు. పక్కా ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోతామని తెలిసి కూడా ఎవరు కేసీఆర్ కొంపలు ఎవడో సచ్చిండని కాదు, తెలంగాణలో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారని అమ్మ మనసు హృదయం చెలించి ఒక చరిత్ర 60 సంవత్సరాల చరిత్రను సృష్టించింది ఆమె. మరి ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మరి ఎవరు ఇయని తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. మీకు సిగ్గులు లేవా అని అడుగుతున్నా అమ్మని విమర్శించడానికి. ఇవాళ మీరు తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు అమ్మ కాళ్ళ మీద పడి బోర్ల బొక్కల పడ్డారు. ఇవాళ హరీష్ రావు కుటుంబము, కల్వకుంట్ల కవిత కుటుంబము, ఇలా కేటీ రామారావు కుటుంబం కేసీఆర్తో పోయి మోకరిల్లి అమ్మ కాళ్ళకాడ పడ్డారు. మరి ఆ ఫోటో చూపించమంటే చూపిస్తాం. మరి నీకు మరి ఇప్పుడు ఇన్ని రకాలుగా మీరు ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నారు కదా తమ్మి. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర మీరు చరిత్ర అనుకోగానే చరిత్ర మారిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ చరిత్ర అనేది ఎప్పుడు మారదు. ఇలా తెలంగాణ అనేది సోనియా గాంధీ గారు ఇచ్చిందని స్వయాన అసెంబ్లీలో కేసీఆర్ గారే చెప్పిండ్రు. మరి చెప్పిన తర్వాత ఆ చరిత్రను నువ్వు తుడుపుతావా? నువ్వు అంత తుర్మాన్ కానువా? నువ్వు